నెక్స్ట్ లెసన్ చూద్దాం. అదేంటంటే ట్రాపిక్ డైనమిక్స్ అండ్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్. సో, ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్ లెసన్. ఎందుకంటే మాక్సిమం నంబర్ ఆఫ్ క్వెషన్స్ మనకి ఈ లెసన్ నుంచే వచ్చాయి. సో, చూద్దాం. ఫస్ట్ ఎనర్జీ ఫ్లో ఇన్ ఎకోసిస్టమ్ అంటే ఒక ఎకోసిస్టమ్‌లో ఎనర్జీ ఫ్లో అంటే ఎనర్జీ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి ఎలా వెళ్తుంది చూద్దాం. దాని గురించి డిస్కస్ చేద్దాం. ఎనర్జీ ఈస్ ద ఫండమెంటల్ డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ఆల్ బయోలాజికల్ అండ్ మెటబాలిక్ ప్రాసెస్. అంటే మనం ఏదైనా చర్య జరగాలన్నా, మన బాడీలో ఏదన్నా చర్య జరగాలన్నా ఎనర్జీ అనేది ఒక ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తుంది వీటి వెనక. అంటే సపోజ్ మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్దాం అనుకున్నాం. మన కాళ్ళు పనిచేయాలి. మన కాళ్ళు పని చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళడానికి మనకు సరిపడా శక్తి కావాలి. దాన్నే మనం ఎనర్జీ అంటాం. అంటే ఏదన్నా బయోలాజికల్ పరంగా అంటే మనం ఏదైనా పని చేయాలన్నా, మన బాడీలో పార్ట్స్ ఏమన్నా పని చేయాలన్నా మెటబాలిక్ ప్రాసెస్ అంటే అది. అంటే జీర్ణక్రియ గాని, ఎక్స్‌క్రీషన్ గాని సో వాటన్నిటిని కలిపి మెటబాలిక్ ప్రాసెస్ అంటాం. సో, ఓకే. ఈ 2 పని చేయాలంటే వీటి వెనక ఉండే పవర్‌నే మనం ఎనర్జీ అంటాం. లేదా వీటి వెనక ఉండే పవరే ఎనర్జీ. సో, ఎనర్జీ ఫ్లో ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఈజ్ యూనిడైరెక్షనల్. అంటే ఈ వాతావరణంలో గాని, ఈ లోకంలో గాని ఎకోసిస్టమ్ అంటే ఒక ఏరియా, ఒక పర్టిక్యులర్ ఏరియా ఒక ఎనర్జీ ఫ్లో ఎలా ఉంటది అంటే సింగిల్ డైరెక్షన్, యూని డైరెక్షన్‌లో మాత్రమే ఉంటది. అంటే అది ఎలా ఇచ్చాడు? ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు కన్జ్యూమర్స్. ఎవరైతే ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి పుచ్చుకునే వాళ్ళ దగ్గరకు మాత్రమే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అయ్యిద్ది. ప్రొడ్యూసర్స్ అంటే ఇచ్చేవాళ్ళు. కన్జ్యూమర్స్ అంటే దాన్ని వాడుకునేవాళ్ళు. ఎనర్జీ అనేది ఎప్పుడు ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్‌కే ఫ్లో అయ్యిద్ది. చూద్దాం. ట్రాపిక్ లెవెల్ ఇంటరాక్షన్స్ హెల్ప్స్ ఇల్లుస్ట్రేట్ హౌ ఆర్గానిజమ్స్ ఆర్ ఇంటర్‌కనెక్టెడ్ వైయా ఫుడ్ అండ్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్. అంటే ట్రాపిక్ లెవెల్స్ అనేవి మనకు చెప్తాయంట. ఏంటివి? ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ ఎలా అయ్యిద్ది? ఫుడ్ ద్వారా ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ ఎలా అయ్యిద్ది? ఇది యానిమల్స్ అన్నీ ఎలా ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్నాయి. ఒకదానికొకటి సంబంధించి ఉన్నాయి. ఒకదానికొకటి అనుసంధానంగా ఉన్నాయో చెప్పేదే ఈ ట్రాపిక్ లెవెల్ ఇంటరాక్షన్స్ అంట. సో, ఈ ట్రాపిక్ లెవెల్ ఇంటరాక్షన్ అంటే చూద్దాం. సో, ట్రాఫో మీన్స్ నరిష్మెంట్. అంటే ట్రాఫో అంటే పోషణ అని అర్థం. ఏ ట్రాపిక్ లెవెల్ రిఫర్స్ టు అన్ ఆర్గానిజం పొజిషన్ ఇన్ ద ఫుడ్ చైన్. అంటే ఒక ట్రాపిక్ లెవెల్ అనంటే దాని అర్థం ఏంటి అంటే ఒక ఫుడ్ చైన్‌లో ఉన్న ఒక ఆర్గానిజం యొక్క పొజిషన్‌నే మనం ట్రాపిక్ లెవెల్ అంటాం. ఒక ఫుడ్ చైన్‌లో ఉన్న ఆర్గానిజమ్స్ యొక్క పొజిషన్‌నే మనం ట్రాపిక్ లెవెల్ అంటాం. ఎనర్జీ ఓన్లీ ఫ్లోస్ ఫ్రమ్ లోయర్ టు హయ్యర్ ట్రాపిక్ లెవెల్స్ అనేది అంటే ఎనర్జీ అనేది ఓన్లీ లోయర్ నుంచి హయ్యర్ ట్రాపిక్ లెవెల్స్‌కి మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. నెక్స్ట్ ఎట్ ఈచ్ లెవెల్ ఎనర్జీ ఈజ్ లాస్ట్ బై హీట్ రెడ్యూసింగ్ అవైలబుల్ ఎనర్జీ టు అట్ హయ్యర్ టాపిక్ లెవెల్స్. అంటే ఇలా ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది కదా! ఎనర్జీ అనేది ఎలా పోతుంది అంటే హీట్ రూపంలో బయటికెళ్ళిపోద్ది. ఎనర్జీ అనేది హీట్ రూపంలో బయటికెళ్ళిపోద్ది. అది ఇక్కడ చెప్పాడు. అంటే లోయర్ నుంచి హైయర్‌కెళ్ళేటప్పుడు ఎనర్జీ అనేది హీట్ రూపంలో బయటికెళ్ళిపోద్ది. కాబట్టి అలా ఎనర్జీ హైయర్‌కెళ్ళే కొద్దీ హీట్ జనరేట్ అయ్యి ఎనర్జీ ఎక్కువ జనరేట్ అయిపోతా ఉంటది. సో, అది ఈ ట్రాపిక్స్ అంటే. సో, ఇప్పుడు ట్రాపిక్ లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ ఏముంటాయంటే ట్రాపిక్ లెవెల్‌లో ఆటోట్రాప్స్ అంటే స్వయంగా వాటికవే ఫుడ్ ప్రిపేర్ చేసుకునేయి. అంటే గ్రీన్ ప్లాంట్స్. ఈ గ్రీన్ ప్లాంట్స్‌ని మనం ప్రొడ్యూసర్స్ అంటాం. ఆటోట్రాప్స్ అంటే అంతే కదా! ఏటికైతే అవి సొంతంగా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాయో వాటిని మనం ఆటోట్రాప్స్ అంటాం. కాబట్టి ఫుడ్ చైన్‌లో ఉండే ఫస్ట్ లెవెల్ ఏంటంటే ప్రొడ్యూసర్ అంటే ఆహారాన్ని ఇదే ఉత్పత్తి చేస్తది. నెక్స్ట్ ఏముంటది సెకండ్ ట్రాపిక్ లెవెల్ హెటెరోట్రాప్స్ అంటే వేరే దాని మీద ఆధారపడేది. అంటే ఏంటివి? ప్రొడ్యూసర్స్ తర్వాత హెర్బివోర్స్‌ని ఏమంటాం? ప్రైమరీ కన్జ్యూమర్. నెక్స్ట్ మళ్ళీ హెటెరోట్రాప్సే మూడో లెవెల్‌లో. అక్కడేముంటాయి? కార్నివోర్స్. వీటిల్ని సెకండరీ కన్జ్యూమర్స్ అంటాం. మళ్ళీ నాలుగోది హెటెరోట్రోప్స్. ఇక్కడ కూడా కార్నివోర్సే ఉంటాయి. వీటిని టెర్షియరీ కన్జ్యూమర్స్ అంటాం. ఫోర్త్ లెవెల్ ఇక్కడ కూడా హెటెరోట్రోప్సే ఉంటాయి. వీటిని టాప్ కార్నివోర్స్ అంటాం. ఇవి క్వాటర్నరీ అంటే ఫోర్త్. సో, ఇవి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే ఫుడ్ చైన్‌లో ఉపయోగపడతాయి. చూద్దాం. ఏ ఫుడ్ చైన్ ఈజ్ ఎ లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ వేర్ ఈచ్ ఈజ్ ఈటెన్ బై నెక్స్ట్ మెంబర్ ఇన్ ద చైన్. అంటే ఫుడ్ చైన్ అనేది ఎలా ఉంటది అంటే ఒక లీనియర్ సీక్వెన్స్‌లో అంటే లైన్‌గా ఉంటదంట. ఫుడ్ చైన్ అనేది ఒక లీనియర్ సీక్వెన్స్‌లో లైన్‌గా ఉంటదంట. అంటే ఏంటి? ఇక్కడ ఒక ఆర్గానిజం ఉంటది. ఇక్కడ ఇంకోటి ఉంటది. ఇక్కడ ఇంకోటి ఉంటది. ఇక్కడ ఇంకోటి ఉంటది. ఇట్లా ఉంటదంట. అంటే ఒక ఆర్గానిజంని ఇంకోటి తింటది. ఒక ఆర్గానిజంని ఇంకోటి తింటది. ఒక ఆర్గానిజంని ఇంకోటి తింటది. ఇలా ఫుడ్
చైన్ అనేది కంటిన్యూగా ఉంటుందంట. సో, ఇక్కడ అదే చెప్పాడు. ఫుడ్ చైన్ ఈజ్ ఏ లీనియర్ సీక్వెన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్. అంటే ఆర్గానిజమ్స్ అన్ని వరుస క్రమంలో ఉంటాయి. ఎలా? విచ్ ఈజ్ ఈటెన్ బై నెక్స్ట్ మెంబర్ ఇన్ ద చైన్. సపోజ్ ఇది ఉందనుకో, దీన్ని ఇది తినిద్దంట, దీన్ని ఇది తినిద్దంట, దీన్ని ఇది తినిద్ది. విచ్ ఈజ్ ఈటెన్ బై నెక్స్ట్ మెంబర్, విచ్ ఈజ్ ఈటెన్ బై నెక్స్ట్ మెంబర్ ఇన్ ద చైన్. దీన్ని మనం ఫుడ్ చైన్ అంటాం. లీనియర్ సీక్వెన్స్లో ఉంటాయి ఆర్గానిజమ్స్ అన్ని, దాని ముందు దాన్ని దాని తర్వాత తింటుంది, దీన్ని ఇది తినేస్తుంది, దీన్ని ఇది తినేస్తుంది. దీన్ని అప్పుడు ఏమంటాం? ఫుడ్ చైన్ అంటాం. నెక్స్ట్, ప్లాంట్ కన్వర్ట్స్ సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ త్రూ ఫోటోసింథసిస్. ప్లాంట్స్ అనేవి సోలార్ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా మారుస్తాయి. అప్పుడే మనకి చెట్టు లోపల ఫుడ్ తయారయ్యేది. దాన్ని ఆ ప్రాసెస్ మనం ఏమంటాం? ఫోటోసింథసిస్. ఇట్ డెమాన్స్ట్రేట్స్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ అండ్ న్యూట్రియంట్స్. సో అక్కడ ఏమవుతుంది? ఎనర్జీ అనేది సోలార్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోయి లీవ్స్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. లీఫ్లో ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. ఫుడ్ అంటే ఏంటి? న్యూట్రియంట్స్. సో ఈ ప్రాసెస్ అనేది ఎనర్జీ ఫ్లో అవడం చూపిస్తుంది, ఫుడ్ ప్రిపేర్ చేయడం కూడా చూపిస్తుంది. ఇప్పుడు ఒక ఫుడ్ చైన్కి ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి, నెక్స్ట్ ప్రైమరీ కన్జ్యూమర్స్, నెక్స్ట్ సెకండరీ కన్జ్యూమర్స్, ఓకే, 3 టెర్షియరీ కన్జ్యూమర్స్. సో ప్రొడ్యూసర్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఆటోట్రాఫిక్. ఇక్కడ చెప్పుకున్నాం ప్రొడ్యూసర్ అంటే ఆటోట్రాఫిక్, అంటే వాటంతట అవే ప్రిపేర్ చేసుకునే ఫుడ్. కాబట్టి చూద్దాం. ఫుడ్ చైన్ ఎలా ఉంటుంది? దీన్ని ఇది తింటుంది, దీన్ని ఇది తింటుంది, దీన్ని ఇది తింటుంది. ఇదే కదా ఫుడ్ చైన్ యొక్క లీనియర్ సీక్వెన్స్ ఆర్గానిజమ్స్. చూద్దాం. ఫస్ట్ ప్రొడ్యూసర్స్ అనేవి ప్లాంట్స్ అంట. ప్లాంట్స్ని ఏమిటంటే హెర్బివోర్స్ ఉంటాయి. హెర్బివోర్స్ అంటే ఏంటి? మొక్కలనే జంతువులు, ఇది మొక్కలను తినేవి మాత్రమే హెర్బివోర్స్. ఓకే, ఇప్పుడు హెర్బివోర్స్ని ఏంటంటే నెక్స్ట్ కార్నివోర్స్ తింటాయి, అంటే జంతువులను కూడా తినేవి. మళ్ళీ కార్నివోర్స్ని ఏంటంటే మళ్ళీ కార్నివోర్సే తింటాయి, టాప్ కార్నివోర్స్ తింటాయి. సో అది ఒక ఫుడ్ చైన్. సో టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ ఫుడ్ చైన్ ఏముంటుంది? గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంట. ఫస్ట్ ఫుడ్ చైన్ చూద్దాం. స్టార్టింగ్ విత్ గ్రీన్ ప్లాంట్. అంటే ఈ ఫుడ్ చైన్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ప్రొడ్యూసర్స్ దగ్గర గ్రీన్ ప్లాంట్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ పొజిషన్లో గ్రీన్ ప్లాంట్ ఉంటుంది. దట్ ఆర్ కన్జ్యూమ్డ్ బై హెర్బివోర్స్ అండ్ సబ్సిక్వెంట్లీ బై కార్నివోర్స్. అంటే ఫస్ట్ గ్రీన్ ప్లాంట్ ఉంటుంది, దాన్ని హెర్బివోర్స్ తింటాయి, హెర్బివోర్స్ని కార్నివోర్స్ తింటాయి అంట. సో ఇది గ్రేజింగ్ ఫుడ్ చైన్. ఎందుకు గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటున్నాం? ఫస్ట్ ఇది ప్లాంట్తో మొదలైంది. ఓకే, చూద్దాం. మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ప్లాంట్ బయోమాస్. మరి ఎనర్జీ ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే ఎక్కువ ప్లాంట్ నుంచి ఎనర్జీ వస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ గ్రాస్ దేంతో తయారైంది? ఫస్ట్ ప్లాంట్తోనే తయారైంది. ప్లాంట్స్ని ఏంటంటే గ్రాస్ హాపర్. అంటే ప్రొడ్యూసర్స్ని ఫస్ట్ ప్రైమరీ కన్జ్యూమర్ ఏంటి ఇక్కడ? గ్రాస్ హాపర్. ఎందుకు? కరెక్ట్గా ఫస్ట్ పొజిషన్నే తినేస్తుంది. ఇదేంటిది? హెర్బివోర్. ఓకే, ఈ హెర్బివోర్ని ఏంటంటే ఫ్రాగ్. ఓకే, ఈ ఫ్రాగ్ని స్నేక్ని హాక్ అంటే గద్ద. ఇక్కడ ప్రొడ్యూసర్స్ కన్జ్యూమరు. సో ఫస్ట్ కన్జ్యూమర్ ఏమో ప్రైమరీ కన్జ్యూమరు హెర్బివోరు. నెక్స్ట్ ఏమో కార్నివోర్స్, జంతువులు తింటుంది. ఈ ఫ్రాగ్ని స్నేక్ తింటుంది. స్నేక్ కూడా కార్నివోర్ అయితే ఈ స్నేక్ని హాక్ తింటుంది. సో ఇదేమో ఆటోట్రాఫ్. ఇవన్నీ మిగతా అన్ని హెటరోట్రాఫ్స్. ఎందుకు? వాటంతా అవి ఫుడ్ ప్రిపేర్ చేసుకోలేక వేరే దాని మీద ఆధారపడి తింటున్నాయి. లీనియర్ సీక్వెన్స్లో ఉన్నాయి, ఒకదాన్నొకటి తింటున్నాయి. సో ఏదైతే బతుకుండిద్దో చివరికి అది టాప్ కార్నివోర్. ఇప్పుడు ఈ సిరీస్లో ఇంకా ఈ లైన్లో ఇంకా హాక్ నేను తినలేదు కదా, కాబట్టి ఇది టాప్ కార్నివోర్ అయ్యిద్ది. ఓకే, ఇది ప్రొడ్యూసర్. అది గ్రేజింగ్ ఫుడ్ చైన్ అంటే. నెక్స్ట్ డెట్రిటస్ ఫుడ్ చైన్. డెట్రిటస్ అంటే డెడ్ అని అర్థం. చూద్దాం. బిగిన్స్ విత్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్. అంటే ఈ ఫుడ్ చైన్ అనేది ఎక్కడేమో గ్రేజింగ్ అంటే ఫస్ట్ దేంతో స్టార్ట్ అయింది ఫుడ్ చైన్? ప్లాంట్స్తో. అలానే ఇక్కడ డెట్రిస్ ఫుడ్ చైన్ అంటే ఫస్ట్ డెడ్ ఆర్గానిజమ్స్తో స్టార్ట్ అయ్యిద్ది. అండ్ కన్జ్యూమ్డ్ బై డికంపోజర్స్ అండ్ డెట్రివోర్స్. అంటే ఈ చచ్చిపోయిన ఆర్గానిజం ఏం యూజ్ చేసుకుంటాయి అంటే డికంపోజర్స్, అంటే కుళ్ళింపజేసేవి, అంటే బ్యాక్టీరియాస్ కానీ అలాంటివి. మరియు డెట్రివోర్స్ అంటే ఓర్ అంటే తినేది, డెట్రీ అంటే డెడ్ ఆర్గానిజమ్స్ తినేవి, వీటిని యూటిలైజ్ చేసుకుంటాయి. మరి మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఫస్ట్ ఏముంది మనకి? డెడ్ది. అంటే
డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి మనకి ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద బ్రేకింగ్ కాంప్లెక్స్ ఆర్గానిక్ మెటీరియల్. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెద్ద పెద్ద ఉన్న వాటిని చిన్న చిన్నగా బ్రేక్ చేసి పడేస్తాయి. అంటే కాంప్లెక్స్గా ఉన్న వాటిని సింపుల్గా మార్చేస్తాయి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి. సో అది డెడ్ ట్రీస్. అంటే సపోజ్ ఒక చనిపోయిన ఆకుంది, దాన్ని ఏందంటది, ఒక పురుగు తింటది. ఆ పురుగుని మళ్ళీ కాకి తిందనుకో, ఇది ఒక ఫుడ్ చైన్. ఫస్ట్ ఎక్కడితో స్టార్ట్ అయింది, ఒక డెడ్ యానిమల్, ఒక డెడ్ లీవ్తో స్టార్ట్ అయింది. దాన్ని ఒక పురుగు తింటుంది, ఆ పురుగుని కాకి తింటుంది. సో ఎక్కడైతే డెడ్ ఆర్గానిజం స్టార్ట్ అయిందో దాన్ని మనం ఏమంటాం, డెట్రియస్ ఫుడ్ చైన్. ఓకే, డెట్రియస్ ఫుడ్ చైన్లో మెయిన్ ఆర్గానిజమ్స్ ఏమేమి అంటే డికంపోజర్స్, డెట్రివోర్స్. ఇది. నెక్స్ట్ డికంపోజిషన్ అన్నాం కదా, ఈ డికంపోజిషన్లో కొన్ని స్టేజెస్ ఉన్నాయంట, చూద్దాం. ఫస్ట్ ఫ్రాగ్మెంటేషన్. మనం రిప్రొడక్షన్లో కూడా తెలుసు, ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలు అవ్వడం. చూద్దాం. ద బ్రేక్ డౌన్ ఆఫ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ స్మాలర్ పీసెస్. అంటే ఒక ఆర్గానిక్ మ్యాటర్ని, చనిపోయిన ఆర్గానిక్ మ్యాటర్ని పెద్దగా ఉన్న వాటిని చిన్నగా చేయడం. ఫ్రాగ్మెంటేషన్ అంటే బ్రోకెన్ ఇంటూ పీసెస్, ముక్కలు అయిపోవడం. అంటే పెద్ద ఆర్గానిజంని చిన్న చిన్న ఆర్గానిజంగా చేయడాన్ని మనం ఫ్రాగ్మెంటేషన్ అంటాం. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే బీటిల్స్, వామ్స్. అంటే చిన్న చిన్న పురుగులు కానీ వామ్స్ కానీ ఆర్గానిజంని కుళ్ళింపజేసి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టేస్తాయి. దేనికి ఎగ్జాంపుల్ ఫ్రాగ్మెంటేషన్. నెక్స్ట్ లీచింగ్ అంటే ఏంటి, వాటర్ ద్వారా భూమి మీద ఉన్న లేయర్ కొట్టుకుపోవడం. చూద్దాం. వాటర్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ ఆర్ వాష్డ్ అవే. అంటే వాటర్లో కలిగే న్యూట్రియంట్స్ అన్నీ వరదలు కానీ వాటి ద్వారా వచ్చి వాష్డ్ అయిపోతాయి, అంటే కొట్టుకుపోతాయి. దాన్ని మనం లీచింగ్ అంటాం. నెక్స్ట్ కెటబాలిజం. వాట్స్ మీన్డ్ బై కెటబాలిజం చూద్దాం. కెటబాలిజం అంటే మైక్రోబల్ బ్రేక్డౌన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఇంటూ సింపుల్ సబ్స్టాన్స్. అంటే పెద్ద పెద్ద ఆర్గానిక్ కాంపౌండ్స్ని, అంటే పెద్దవి ఉన్నాయి, చనిపోయి ఆడపడిపోయి ఉన్నాయి, వాటిని మైక్రోబల్ బ్యాక్టీరియా అంటే మైక్రోబ్స్ అనేవి, అంటే బ్యాక్టీరియాస్ అనేవి ఆ పెద్ద ఆర్గానిజంని ముక్కలు చేసేసి చిన్న పార్టికల్స్గా చేయడం. దాన్నే మనం కెటబాలిజం అంటాం. నెక్స్ట్ హ్యూమిఫికేషన్. హ్యూమస్ అంటే ఏంటంటే నల్ల మట్టిలాగా, అంటే కుళ్ళిపోయిన తర్వాత నల్ల మట్టి వచ్చింది కదా, దాన్ని మనం హ్యూమస్ అంటాం. చూద్దాం. హ్యూమిఫికేషన్ అంటే ఫార్మేషన్ ఆఫ్ హ్యూమస్. అంటే ఒక డెడ్ ఆర్గానిజం చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ మైక్రోబల్ అటాక్ తర్వాత ఏమైందంటే చిన్న చిన్న పార్ట్స్గా విడిపోయి భూమిలో కలిసిపోయినప్పుడు ఒక డార్క్ కలర్, ఒక మట్టిలాగా, ఒక డార్క్ కలర్ లేయర్ లాగా ఫామ్ అయ్యిద్ది, ఒక ఆర్గానిక్ సబ్స్టెన్స్ అది. ఓకే, అంటే భూమిలో కలిసిపోబడే ఒక ఆర్గానిజం, ఒక సబ్స్టెన్స్ ఫామ్ అయ్యిద్ది, దాన్ని మనం హ్యూమస్ అంటాం. అదే కలర్ డార్క్ కలర్లో ఉంటుంది, అది హ్యూమిఫికేషన్ అంటే. నెక్స్ట్ మినరలైజేషన్. ఇదేంటంటే ఫైనల్ స్టెప్. ఎందుకు, అది కుళ్ళిపోయింది, భూమిలోకి వచ్చేసేసింది, అది హ్యూమస్లా మారిపోయింది. ఇప్పుడు హ్యూమస్ నుంచి ఏమైంది అంటే మినరల్స్ కొన్ని రిలీజ్ అవుతాయి. చూద్దాం. ఫైనల్ స్టెప్ ది కన్వర్షన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంటూ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్. సో ఇలా దొరికిన వాటిని దాంట్లో ఉన్న మినరల్స్ని మనం తీసుకుని ఒక న్యూట్రియంట్స్గా మనం తయారు చేస్తాం అనమాట, కన్వర్ట్ చేస్తాం. దాన్నే మనం మినరలైజేషన్ అంటాం. సో మరి ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ డికంపోజిషన్. అంటే ఈ డికంపోజిషన్ జరగడానికి కావాల్సిన కండిషన్స్ ఏంటి, ఎలా ఉంటే డికంపోజిషన్ జరిగిద్ది అంటే హై టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. హై నైట్రోజన్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. 3 లో లిగ్నిన్ అండ్ చితిన్ ఇన్ డెట్రియస్. అంటే డెడ్ అండ్ డికేయింగ్ మ్యాటర్లో చిటిన్ అంటే ఏంటిది, చిటిన్ అంటే సెల్వాలు తయారయ్యిద్ది. దేని సెల్వాలు తయారయ్యిద్ది, ఫంగై సెల్వాలు అంటే ఫంగై కంటెంట్ తక్కువ ఉండాలి, లిగ్నిన్ కూడా తక్కువ ఉండాలి దేనికి, డికంపోజిషన్ జరగడానికి. సో అది దాని గురించి. నెక్స్ట్ ఫుడ్ వెబ్. ఈ ఫుడ్ వెబ్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఈజ్ కాల్డ్ ఫుడ్ వెబ్. అంటే దొరికిన ప్రతిదాన్ని అంటే ఇక్కడ ఉంటుంది. ఫుడ్ వెబ్ రిప్రజెంట్స్ ఆల్ పాసిబుల్ ఫీడింగ్ రిలేషన్షిప్స్ అమాంగ్ ఆర్గానిజమ్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. అంటే ఒక్కొక్క ఆర్గానిజమ్స్కి, అంటే సపోజ్ ఇక్కడ ఒక ప్యారెట్ ఉంది, ఇక్కడ ఒక పిచ్చుక ఉంది, ఇక్కడ ఒక లీఫ్ ఉంది, ఇక్కడ ఒక ఏదైనా పురుగు ఉంది, ఇక్కడ ఒక హాక్ ఉంది, ఇక్కడ స్నేక్ ఉంది అనుకో, ఇలా ఇంటర్లింక్డ్ అనమాట. ఇప్పుడు
ప్యారెట్ వచ్చి ఈ పురుగుని తినొచ్చు, ఈ స్పారో కూడా వచ్చి పురుగుని తినొచ్చు, ఇలా ఈ స్పారో ఈ పాముని తినొచ్చు. సో ఇలా అన్ని ఇంటర్లింక్డ్గా ఉండటం, అంటే గ్రూప్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఈస్ కాల్డ్ ఫుడ్ వెబ్. గ్రూప్ ఆఫ్ ఫుడ్ చైన్స్ ఈస్ కాల్డ్ ఫుడ్ వెబ్. అదే ఇక్కడ ఇచ్చాడు, అన్ అక్యుములేషన్ ఆఫ్ వేరియస్ ఫుడ్ చైన్స్, అంటే కొన్ని ఫుడ్ చైన్స్ అన్నీ విడివిడిగా ఉన్న ఫుడ్ చైన్స్ అన్నీ కలిపి ఉండడాన్నే మనం ఫుడ్ వెబ్ అంటాం. ఫుడ్ వెబ్. మరి దీనివల్ల లాభం ఏంటి? దీనివల్ల లాభం ఏంటంటే స్టేబుల్గా ఉంటుంది. ఫుడ్ చైన్ అనేది స్టేబుల్గా ఉంటుంది. ఎందుకు? ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది. సపోజ్ ఒక ప్యారెట్ ఇక్కడ ఉంది, అది లీఫ్ తిన్నదనుకో, ఒక ప్యారెట్ 2 పురుగులు ఇక్కడ ఉన్నాయి. ఒక ప్యారెట్ ఒక పురుగుని తినేసిన ఇంకోటి వచ్చి ఇంకో పురుగుని తినగలదు. ఎందుకు? ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ సోర్స్ ఉంది. ఆల్టర్నేటివ్ సోర్స్ ఉండడం వల్ల ఒక్కదాని మీదే ఆధారపడకుండా వేరే దాని మీద కూడా ఆధారపడతాయి. ఒకదాని కోసం ఆగకుండా వేరే దాని మీదకి వెళ్ళిపోతాయి. సో అదే ఈ ఫుడ్ వెబ్ కాన్సెప్ట్. దీనివల్ల లాభం అది, అంటే స్టేబుల్గా ఉంటుంది ఫుడ్ చైన్, ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, మోర్ రియలిస్టిక్ దాన్ ఫుడ్ చైన్, అంటే ఫుడ్ చైన్ కంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. యాజ్ ఇట్ డెపిక్ట్స్ ద ఇంటర్ కనెక్షన్స్ ఆఫ్ ఫుడ్ పాత్వేస్, అంటే ఫుడ్ వెబ్ బొమ్మ కనుక మనం చూస్తే మనకు అర్థమైంది, బుక్లో ఉంటుంది. ఫుడ్ వెబ్ బొమ్మ కనుక మనం చూస్తే అన్నీ ఇంటర్ కనెక్టెడ్గా ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? పాత్వేస్ సింపుల్, అంటే దేన్ని ఏది తినాలి అని ఒక ఇట్లా గీత ఉంటుంది, దాన్ని మనం పాత్వే అంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాత్వేస్ ఉండటం వల్ల చాలా సింపుల్గా మరియు రియలిస్టిక్గా ఉంటుంది. ఏంటిది అది? ఫుడ్ వెబ్. నెక్స్ట్, ఇట్ రిఫ్లెక్సెస్ ద కాంప్లెక్స్ అండ్ నాన్ లీనియర్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ అండ్ న్యూట్రియంట్స్. సో అన్నీ గుంపులుగా ఉండడం వల్ల ఏమైద్ది? అది లైన్లో ఉండదు. దానివల్ల ఎనర్జీ ఫ్లో చాలా ఎక్కువైద్ది. అంటే కంటిన్యూస్గా జరగదు. అంటే ఒకదాని నుంచి ఒక లైన్ ప్రకారం వెళ్తూ డిఫరెంట్ లైన్స్లో వెళ్తూ ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? ఫుడ్ వెబ్. నెక్స్ట్, ఎకోలాజికల్ పిరమిడ్స్. సో ఈ ఎకోలాజికల్ పిరమిడ్స్ అంటే ఏంటో చూద్దాం. ఎకోలాజికల్ పిరమిడ్స్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ట్రాపిక్ లెవెల్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్. అంటే ఒక ఎకోసిస్టంలో ఉన్న డిఫరెంట్ ట్రాపిక్ లెవెల్స్, అంటే ఎన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, ఎన్ని హెర్బివోర్స్, ఎన్ని కార్నివోర్స్, ఎన్ని టాప్ కార్నివోర్స్లో ఒక గ్రాఫ్లో మనం రిప్రజెంట్ చేసామనుకో, దాన్ని మనం ఎకోలాజికల్ పిరమిడ్స్ అంటాం. అంటే ఒక ఎకోసిస్టంలో ఉన్న హెర్బివోర్స్ని, ప్రొడ్యూసర్స్ని, కార్నివోర్స్ని, కన్జ్యూమర్స్ని ఒక గ్రాఫ్లో కనుక మనం రిప్రజెంట్ చేయగలిగితే దాన్ని మనం ఎకోలాజికల్ పిరమిడ్స్ అంటాం. విత్ ఈచ్ స్టెప్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ టు ద కన్జ్యూమర్ లెవెల్ ద నంబర్, బయోమాస్, ఎనర్జీ ఆఫ్ అన్ ఆర్గానిజం డిక్రీజెస్. అంటే ఒక పిరమిడ్ ఇలా ఉంది. ఈచ్ స్టెప్కి వెళ్ళే కొద్దీ ఆర్గానిజమ్స్ ఎనర్జీ ఫ్లో తగ్గుతూ ఉంటాయి అంట. ఈచ్ స్టెప్ పైకి వెళ్ళే కొద్దీ ఎనర్జీ ఫ్లో అనేది తగ్గడం, లేదా నెంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేది తగ్గుతూ ఉంటాయి అంట. చూద్దాం. హెన్స్ డయాగ్రామాటిక్ డెపిక్టికమ్ టేక్స్ ఏ పిరమిడల్ ఫామ్. సో అలా అంటే ఫస్ట్ ఇక్కడ చాలా ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా చాలా తక్కువ, దీనికంటే తక్కువ ఉంటాయి, దీనికన్నా తక్కువ ఉన్నాయి, దీనికన్నా తక్కువ ఉన్నాయి, దీనికన్నా తక్కువ ఉన్నాయి. అప్పుడు షేప్ ఎలా ఉంది? ఇంకా ఒక పిరమిడ్లా ఫామ్ అయిపోయింది కదా. సో ఇక్కడేమో 100 ఉన్నాయి, ఇక్కడ 50 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే కింద ఎక్కువ ఉన్నాయి, పైకి వచ్చేసరికి తగ్గుతుంది. సో పిరమిడ్ షేప్ కూడా అంతే కదా, కింద పెద్దగా ఉంటుంది, పైకి వెళ్ళే కొద్దీ మెల్లిగా అట్లా తగ్గుతూ ఉంటుంది. సో దాన్నే మనం ఇలా తగ్గటం వల్ల దానికి ఒక పిరమిడ్ షేప్ అని వచ్చేసింది. కాబట్టి దాన్ని ఈకోలాజికల్ పిరమిడ్స్ అన్నారు. నెక్స్ట్, ఈ ఎకోలాజికల్ పిరమిడ్స్ని ఎవరు చేశారు అంటే చార్లెస్ ఎల్టాన్ అని ఆయన 1927లో చేశాడు ఈ ఎకోలాజికల్ పిరమిడ్స్ని. సో ఇందులో టైప్స్ ఉన్నాయి, అవి చెప్పుకుంటే అయిపోద్ది. ఫస్ట్ టైప్స్, పిరమిడ్ ఆఫ్ నంబర్స్. ఫస్ట్ టైప్ ఏంటంటే పిరమిడ్ ఆఫ్ నంబర్స్. ఇట్ డెపిక్ట్స్ ద నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఎట్ ఈ ట్రాపిక్ లెవెల్. ఓకే, అంటే ఈ పిరమిడ్ ఏం చెప్తుందంటే ప్రతి ట్రాపిక్ లెవెల్లో ఎన్ని ఇండివిజువల్స్ ఉన్నాయో చెప్తుంది. ఓకే, టైపికల్లీ అప్రైట్ అంటే కింద నుంచి పైకి ఉంటుంది. అప్రైట్ అంటే కింద నుంచి పైకి నిటారుగా అని. టైపికల్లీ అప్రైట్ కెన్ బి సీన్ ఇన్ గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. ఈ పిరమిడ్ ఆఫ్ నంబర్స్ని మనం ఎక్కడ చూస్తాం? గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టంలో ఇలా రిప్రజెంట్ చేస్తాం. దిస్ పిరమిడ్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇన్ డెజర్ట్ ఎకోసిస్టమ్. ఇవి ఇంపార్టెంట్, అంటే ఎక్కడ ఎలా ఉంది. ఇప్పుడు సపోజ్ పిరమిడ్ ఆఫ్ నెంబర్స్ ఎక్కడ అప్రైట్ ఉంది అని అడుగుతాడు, మనం ఏం చెప్పాలి అప్పుడు? గ్రాస్ ల్యాండ్ ఈకోసిస్టమ్స్. మరి ఎక్కడ రివర్స్ ఉంది అంటే డెజర్ట్ ఎకోసిస్టమ్. సో ఇది అర్థం కావాలంటే చూద్దాం. ఫస్ట్ గ్రాస్, తర్వాత గ్రాస్ హాపర్స్, ఫ్రాగ్,
స్నేక్. మనం ఏం చెప్పుకున్నాం? ఇది నంబర్స్‌ని డిపిక్ట్ చేస్తది. అంటే అక్కడ ఎన్ని ప్రతి ఒక్క ట్రాపిక్ లెవెల్‌కి ఎన్నున్నాయి, ఎన్ని తగ్గాయి, ఎన్నున్నాయి, ఎన్ని తగ్గాయి. సో, పిరమిడ్‌లో ఏం చెప్పారు? ఫస్ట్ తక్కువుంటాయి, తర్వాత పెరుగుతాయి. ఇది గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అని చెప్పుకున్నాం. చూద్దాం. గ్రాస్ ఏమో 50 గ్రాస్ ఉన్నాయి. పైకెళ్ళే కొద్దీ ఏమవ్వాలి? తగ్గాలి. ఫుడ్ చైన్ ఎలా ఉంటది? పైకెళ్ళే కొద్దీ తగ్గాలి. నెక్స్ట్ గ్రాస్ హాపర్స్ ఏమో 20 ఉన్నాయి. వాటిని తినే ఫ్రాగ్స్ ఏమో జస్ట్ 5 ఉన్నాయి. ఈ ఫ్రాగ్స్‌ని తినే స్నేక్ జస్ట్ ఒకటే ఉంది. ఒకటే ఉంది. అంటే కింద నుంచి పైకెళ్తున్నాం. కింద నుంచి పైకెళ్తున్నాం. కాబట్టి ప్రతి లెవెల్‌కి నెంబర్ తగ్గాలి. ఓకే. నెంబర్ తగ్గాలి. ప్రతి లెవెల్‌కి నెంబర్ తగ్గిపోవాలి. ఎందుకు? ఈ పిరమిడ్‌కున్న రూలే అది కదా! కింద మాక్సిమం ఉంటది. పైన తక్కువ ఉంటది. ఓకే. ఇది గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్. గ్రాస్ ల్యాండ్‌లో ఎక్కువ ఏముంటది? గ్రాసే ఉంటది. వాటిని తినేవి చాలా తక్కువ ఉన్నాయి. వాటిని తినేవి చాలా తక్కువ ఉన్నాయి. వాటిని తినేవి ఇంకా తక్కువ ఉన్నాయి. సో, వాడేం చెప్పాడు? ఈ ఇది పిరమిడ్ ఆఫ్ నంబర్స్ అనేది డెజర్ట్‌కి రివర్స్ అంట. అంటే ఇవి రివర్స్ అవుతాయి. చూద్దాం. అంటే గ్రాస్ ల్యాండ్‌లో గ్రాస్ ఉండిద్ది. ఓకే. మరి డెజర్ట్‌లో గ్రాస్ ఉండిద్దా? ఉండదు. డెజర్ట్‌లో స్నేక్స్ ఎక్కువుంటాయి. అంటే డెజర్ట్‌లో 50 ఉన్నాయనుకో, ఇవి తినటానికి జస్ట్ 20 ఉంటాయి ఫ్రాగ్స్. ఈ ఫ్రాగ్స్ తినడానికి గ్రాస్ హ్యాపర్స్ జస్ట్ 5 ఉంటాయి. అసలు గ్రాస్ హ్యాపర్స్ తినడానికి గ్రాసే ఉండదు. ఓకే. అలా రివర్స్ అయిద్దనమాట. అంటే ఈ పిరమిడ్ ఆఫ్ నంబర్స్ గ్రాస్ ల్యాండ్స్‌లోనేమో అప్‌రైట్ ఉంటది. డెజర్ట్స్‌లోనేమో రివర్స్ ఉంటది. అది దీని గురించి. నెక్స్ట్ పిరమిడ్స్ ఆఫ్ బయోమాస్. ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటే రెండోది. ఇదేం చెప్తుంది? షోస్ ద టోటల్ డ్రై వెయిట్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఎట్ ఈచ్ లెవెల్. అంటే ఆర్గానిజమ్స్ యొక్క వెయిట్ ఎంత అని చెప్పుద్ది. ప్రతి ఈచ్ ట్రాపిక్ లెవెల్‌లో ఉన్న ఆర్గానిజమ్స్ యొక్క వెయిట్ ఎంత అని చెప్పుద్ది. సో, ఇది ఎట్లా ఉంటది? యూజువల్లీ అప్‌రైట్ అంటే ఇది కూడా పైకే ఉంటది. బట్ ఇన్వర్టెడ్ అంటే రివర్స్ ఇన్ అక్వాటిక్ సిస్టమ్. అంటే ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఏమో అప్‌రైట్ ఎక్కడ ఉంటది? టెరిస్ట్రియల్ అంటే భూమి మీదేమో అప్‌రైట్ ఉంటది. అదే అక్వాటిక్ సిస్టమ్‌లో అంటే నీళ్ళ వైపేమో అంటే నీళ్ళలో బతికే జీవుల్లోనేమో రివర్స్ ఉంటదనమాట. నెక్స్ట్ ఇన్ 1938 బోడెన్హీమర్ గేవ్ ఏ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ ఆన్ ద లైన్స్ ఆఫ్ ఇలియాన్స్ పిరమిడ్. అంటే 1938లో బోడెర్మోర్ అనే ఆయన ఈ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ మీద ఎల్లెన్స్ పిరమిడ్ అనేది ఎవరో చెప్పారంట. ఎలెన్స్ పిరమిడ్ అనే కొన్ని లైన్స్ మీద దీన్ని ఇంకా డిరైవ్ చేశాడు. నెక్స్ట్ అక్వాటిక్ ఫుడ్ చైన్ అని చెప్పుకున్నాం ఇక్కడ. అక్వాటిక్ ఫుడ్ చైన్ ఏముంటాయి? అక్వాటిక్ ఫుడ్ చైన్ ఓకే. ఫైకోప్లాటనం అంటే నాచు. నాచుని ఏంటంటే జూ ప్లాటాన్స్ తింటాయి. జూ ప్లాటాన్స్ అంటే చిన్న చిన్న పురుగులు. ఈ జూ ప్లాటాన్స్‌ని ఏంటంటే చిన్న చేపలు తింటాయి. స్మాల్ ఫిష్. ఈ స్మాల్ ఫిష్‌ని లార్జ్ ఫిషెస్ లైక్ బ్లూ వేల్స్ తింటాయి. సో, ఇది అక్వాటిక్ ఫుడ్ చైన్. సో, ఇందాక మనం చెప్పుకున్నాం. టెరిస్ట్రియల్ ఎలా ఉంటది? ఇక్కడేమో పైనేమో ఎన్ని నంబర్స్ ఉన్నాయో చెప్తాయి. ఇక్కడేంటి గ్రామ్స్. ఒక్కోటి ఎంత గ్రామ్స్ ఉన్నాయి అని చెప్తుంది. అంటే కింద నుంచి పైకెళ్ళే కొద్దీ గ్రామ్స్ మొత్తం 0 అయిపోవాలి. లేదా తగ్గాలి. అంటే 0 కాదు తగ్గాలి. కింద నుంచి పైకెళ్ళేటప్పుడు గ్రామ్స్ తగ్గాలి. ఎక్కడ? టెరిస్ట్రియల్ దగ్గర. సో, చూద్దాం. ఓకే. ఫస్ట్ ఇక్కడ అవులు, ఇన్సెక్ట్, ప్లాంట్స్ ఉన్నాయి. ఓకే. ప్లాంట్స్ ఏమో 10 ఉన్నాయి. మొత్తం వెయిట్ ఎంత? 20,000 గ్రామ్స్. కానీ వాళ్ళు తినే ఇన్సెక్ట్స్ 5 ఉన్నాయి. అప్పుడు వెయిట్ ఎంత అయ్యిద్ది? ఇక్కడ 10 ఉంది. దానికి 20,000 అయ్యిద్ది. ఇక్కడ 5 ఉందంటే 10 కంటే తగ్గాలి. అంటే వచ్చిన వాళ్ళు కన్ఫర్మ్ 10 కంటే తగ్గిపోవాలి కదా! కాబట్టి ఇక్కడ 2,000 ఉన్నాయి. ఈ ఇన్సెక్ట్స్‌ని తినే అవులు ఒకటే ఉంది. కాబట్టి అది 10 గ్రామ్స్. అంటే కింద నుంచి పైకెళ్ళే కొద్దీ ఈ నంబర్స్ ఎలా అయినా వేసుకోవచ్చు. తగ్గాలి కాకపోతే కింద నుంచి పైకెళ్ళేటప్పటికి తగ్గాలి. సో, అది మనం చెప్పుకునేది. సో, నెక్స్ట్ ఇది టెరిస్ట్రియల్. ఇది అక్వాటిక్ సిస్టమ్‌లో అయితే రివర్స్ ఉంటది. చూద్దాం. రివర్స్ కింద ఎన్నున్నాయి? ఫైటోప్లాంక్టన్స్ 50 ఉన్నాయి. జూ ప్లాంక్టన్స్ 10 ఉన్నాయి. ఫిష్ 5 ఉన్నాయి. ఇది రివర్స్ అయింది కదా! ఇవి రివర్స్ అవుతాయి. అంటే పై వాల్యూ 2000 అయ్యిద్ది. కింద వాల్యూ ఇదంతే ఉండుద్ది. ఇలా ఎందుకు? ఇది రివర్స్ అయినప్పుడు ఈ పిరమిడ్స్ కూడా రివర్స్ అవుతాయి. అంటే కింద వాల్యూ జస్ట్ 10 ఉంది. ఈ మధ్యలో వాల్యూ 50 ఉంది. ఫిష్ 150 ఉంది. ఎందుకు? ఇది ఎలాగో రివర్స్ అయింది. కాబట్టి వాల్యూస్ కూడా రివర్స్ అవ్వాలి. అంటే 20,000 కాస్త మాక్సిమం అయ్యిద్ది. కాబట్టి ఇక్కడ మాక్సిమం ఎక్కడ ఉంటది? పైన ఉంటది. అదే రివర్స్ కాకముందు మాక్సిమం కింద ఉంటది. ఓకే. ఇది పిరమిడ్ ఆఫ్ బయోమాస్. నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ చూద్దాం. ఇట్ ఇల్లుస్ట్రేట్స్ ద
రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎనర్జీ త్రూ ట్రాపిక్ లెవెల్. పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి? సో, ఎనర్జీ ప్రతి ఒక్క ట్రాపిక్ లెవెల్ నుంచి ఎంత ట్రాన్స్‌ఫర్ అవుతుంది ఒక పర్టిక్యులర్ టైంకి అని చెప్పేదే ఈ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ. సో, ఆల్వేస్ అప్రైట్ డ్యూ టు ఎనర్జీ లాస్ అట్ ఈచ్ లెవెల్ ఆఫ్ ఫార్మ్ ఆఫ్ హీట్. ఎందుకంటే ఇదెప్పుడు అప్రైట్‌లోనే ఉండిద్దంట. అంటే ఇలా నిలువుగా నిటారుగా ఉండిద్దంట. ఎందుకు? ఎనర్జీ అనేది ఖచ్చితంగా లాస్ అవుతుంది. హీట్ రూపంలో లాస్ అవుతుంది కాబట్టి ప్రతి లెవెల్‌లో లాస్ అవుతుంది ఎనర్జీ. కాబట్టి ఎప్పుడు అప్రైట్ మాత్రమే ఉంటది. ఎనర్జీ అనేది ఎలా లాస్ అవుతుంది? హీట్ రూపంలో బయటికెళ్ళిపోతుంది. సో, ఈ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీని ఎవరు ప్రపోజ్ చేశారంటే గివెన్ బై జీఈ హట్చిన్సన్ అండ్ రేమాన్ లిండర్‌మ్యాన్. జీఈ హట్చిన్సన్ అండ్ రేమాండ్ లిండర్‌మ్యాన్ అనే ఆయన ఈ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీని కనిపెట్టాడు. నెక్స్ట్ 10% రూల్. 10% రూల్ అంటే ఇది ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఇది. సో, ఆన్ అన్ యావరేజ్ ఓన్లీ 10% ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ వన్ ట్రాపిక్ లెవెల్ టు అండ్ ఇట్ పాస్ టు ద నెక్స్ట్. అంటే మనం ఇలా ఫుడ్ పిరమిడ్ ఉందని చెప్పుకున్నాం కదా! ఎకాలజికల్ పిరమిడ్ ఉందని చెప్పుకున్నాం. సో, ఇక్కడ నుంచి కొన్ని ఆర్గానిజమ్స్ ఎక్కడున్నాయి? వాడేమంటున్నాడు? ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది పైకి అంటున్నాడు. ఎక్కడ? పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ దగ్గర. అలా ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్‌కి 10% మాత్రమే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అయ్యిద్ది. 10% మాత్రమే ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అయ్యిద్దని ఈ 10% రూల్ మనకు చెప్తుంది. అదే ఇక్కడిది. సో, మిగతాది మరి ఏమైద్ది అంటే వేస్ట్ అయిపోద్ది. ఎలా? హీట్ రూపంలో గానీ, మెటబాలిజంలో గానీ, వేస్ట్ రూపంలో గానీ అది వేస్ట్ అయిపోద్ది. వేస్ట్ అంటే ఎక్స్‌క్రీషన్ వల్ల. సో, అలా 10% రూల్ చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ట్రాపిక్ లెవెల్ నుంచి ఇంకో ట్రాపిక్ లెవెల్‌కి ఎంత ఎనర్జీ ట్రాన్స్‌ఫర్ అయిద్ది అంటే జస్ట్ 10% అంతే. నెక్స్ట్ పొల్యూటెంట్స్ అండ్ ట్రాపిక్ లెవెల్. పొల్యూటెంట్స్. సో, నాన్ డిగ్రేడబుల్ పొల్యూటెంట్స్. నాన్ డిగ్రేడబుల్ అంటే భూమిలో కలవని పొల్యూటెంట్స్. అంటే ఏముంటాయి? ఎగ్జాంపుల్ హెవీ మెటల్స్, పెస్టిసైడ్స్. అంటే మెటల్స్ గానీ, పెస్టిసైడ్స్ గానీ భూమిలో అంత తొందరగా కలిసిపోవు. సో, వాటి వల్ల ఏమవుతుందంటే కెన్ అక్యుములేట్ ఇన్ ఆర్గానిజమ్స్ అండ్ మూవ్ త్రూ ట్రాపిక్ లెవెల్స్. సపోజ్ హెవీ మెటల్స్ ఇవన్నీ ఉన్నాయి. అవి భూమిలో కలిసిపోవు. కానీ అవి ఒక ఆర్గానిజంలో గుంపుగా తయారయ్యి ట్రాపిక్ లెవెల్ ద్వారా మూవ్ అవుతాయి. ట్రాపిక్ లెవెల్ ద్వారా ఒక ఆర్గానిజం నుంచి ఇంకో ఆర్గానిజమ్స్‌కి మూవ్ అవుతాయి. ఎగ్జాంపుల్స్ కింద వస్తాయి చెప్పుకుందాం. ఓకే. నెక్స్ట్ దీస్ మూవ్‌మెంట్ ఆఫ్ ది పొల్యూటెంట్స్ ఇన్వాల్వ్స్ 2 మెయిన్ ప్రాసెసెస్. అంటే ఈ పొల్యూటెంట్స్ అనేవి ఆర్గానిజంలోకి ఎలా వెళ్తాయి అనేవి 2 మెథడ్‌లు ఇచ్చాడు. చూద్దాం. ఫస్ట్ బయో అక్యుములేషన్. బయో అక్యుములేషన్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ద అక్యుములేషన్ ఆఫ్ పొల్యూటెంట్స్ ఇన్ ఎ ఫుడ్ చైన్ ఓవర్ టైమ్. అంటే ఈ పొల్యూటెంట్స్ అనేవి కాలక్రమేణా ఒక ఆర్గానిజంలో పేరుకుపోతాయి. సో, దాన్ని మనం బయో అక్యుములేషన్ అంటాం. అక్కర్స్ అన్ ఆర్గానిజం అబ్జర్బ్ ఏ టాక్సిక్ సబ్స్టెన్స్ ఫాస్టర్ దాన్ టేక్ ఇట్ అండ్ ఇట్ ఎక్స్క్రీస్ ఇట్. ఇది ఎప్పుడు జరిగిద్ది అంటే ఏదైనా ఒక ఆర్గానిజం విష పదార్థాన్ని తీసుకున్నప్పుడు దాన్ని తింటద్ది. అప్పుడేమైద్ది? అది బాడీలో స్ప్రెడ్ అయ్యిద్ది. జస్ట్ సపోజ్ 100 తిందనుకో 10% మాత్రమే అది ఎక్స్‌క్రీట్ చేస్తది. మిగతాది మొత్తం బాడీలో ఉండేస్తది. అంటే అక్కడ ఏమవుతుంది? అక్యుములేషన్ అంటే గుంపు కూడటం. ఈ టాక్సిక్ సబ్స్టాన్స్ ఏం చేస్తుందంటే బాడీలో ఓ ముద్దలా పేరుకుపోతుంది. దాన్ని మనం బయో అక్యుములేషన్ అంటాం. ఓకే. నెక్స్ట్ బయో రెమిడియేషన్. నెక్స్ట్ బయో రెమిడియేషన్ అంటే ఏంటి? యూజ్ ఆఫ్ బయోటెక్నాలజీ టు డీకంటామినేట్ అన్ ఏరియా. అంటే ఒక ఏరియా కంటామినేషన్ అంటే పొల్యూట్. సో, ఒక ఏరియా పొల్యూట్ అవ్వకుండా బయోటెక్నాలజీని వాడితే దాన్నే మనం బయో రెమెడీ అంటే ఏంటి? సొల్యూషన్. బయో రెమెడీ అంటే ప్రకృతి ద్వారా లేదా జీవం ఉన్న వాటిల ద్వారా దానికి విడుదల కలిగించడం. ఓకే. క్యూర్ చేయడం. సో, పొల్యూటెంట్స్ ద్వారా కంటామినేట్ అవ్వకుండా ఒక ఏరియాని బయోటెక్నాలజీ ద్వారా కాపాడడమే బయో రెమిడియేషన్. ఓకే. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. బయో మ్యాగ్నిఫికేషన్. ఓకే. చూద్దాం. బయో మ్యాగ్నిఫికేషన్ రిఫర్స్ టు ద ఇంక్రీజింగ్ ద కాన్సంట్రేషన్ ఆఫ్ పొల్యూటెంట్స్ యాజ్ దే మూవ్ అప్ ద ఫార్వర్డ్ చైన్. అంటే ఒక ఫుడ్ చైన్ తీసుకున్నప్పుడు పొల్యూటెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అంట. అంటే లెవెల్స్ మారే కొద్దీ పొల్యూటెంట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. ట్రాపిక్ లెవెల్ పెరిగే కొద్దీ ఇంక్రీజ్ అవుతాయి అంట. దాన్నే మనం బయో మ్యాగ్నిఫికేషన్ అంటాం. ద టాప్ కన్స్యూమర్ హ్యావ్ హైయెస్ట్ టాక్సిక్ లెవెల్స్.
డ్యూ టు అక్యుములేషన్ ఫ్రమ్ మల్టిపుల్ ప్రే. అంటే ఈ బయోమాగ్నిఫికేషన్‌లో ఏమైతుంది అంటే, ఈ ఫుడ్ చైన్‌లో ఉన్న టాప్ కన్జ్యూమర్ అంటే చివర ఉండే కన్జ్యూమర్‌కి ఎక్కువ విషం వెళ్తుంది. అంటే ఎక్కువ పొల్యూటెంట్స్ మొత్తం దానికెళ్ళిపోతాయి. ఎందుకు? చాలా మంది దగ్గర పొల్యూటెంట్స్ డబల్ అవుతా వచ్చి చివర వీటి దగ్గర ఆగిపోతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. వాటర్‌లో నేను పెస్టిసైడ్ కొట్టాను. సపోజ్ మనం పొలాల్లో పెస్టిసైడ్ కొట్టామనుకో అది వాటర్‌లో వదిలేస్తాం. అప్పుడేమైద్ది జస్ట్ నేను ఒక 10 కొట్టాను. 10% ఒక 10 కొట్టాను. 10% కొట్టాను. దాన్ని ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకుంటాయి. అలా ప్లాంట్స్ అబ్జార్బ్ చేసుకున్నప్పుడు ఎంత అయిద్ది అంటే అది 110 అయిద్ది. ఎందుకు? అకార్డింగ్ టు బయోమాగ్నిఫికేషన్. ఎందుకంటే పొల్యూటెంట్స్ అనేవి పెరగాలి. బయోమాగ్నిఫికేషన్ అంటే అది. అంటే ఫుడ్ చైన్‌లో ట్రాఫిక్ లెవెల్ పెరిగే కొద్దీ టాక్సిక్ లెవెల్ పెరిగిద్ది. అంటే విష పదార్థం లేదా పొల్యూటెంట్స్ లెవెల్ పెరిగిద్ది ప్రతి కన్జ్యూమర్‌కి. సో, వాటర్‌లో 10 కొట్టాను. అదే ప్లాంట్స్ తీసుకున్నాననుకో ప్లాంట్స్‌లో 110 అవుతాయి. ఈ ప్లాంట్స్‌ని గ్రాస్ హ్యాపర్స్ తింటాయి. అదెంత అయిద్దప్పుడు? 1100 అయిద్ది. ఎందుకు? విషం చాలా ట్రాన్స్‌ఫర్ అయిద్ది. చాలా ట్రాన్స్‌ఫర్ అయిపోద్ది. నెక్స్ట్ దీన్ని స్నేక్ తింటది. గ్రాస్ హాపర్స్‌ని స్నేక్ తింటది. స్నేక్ నుంచి ఇప్పుడు ఎంత ట్రాన్స్‌ఫర్ అవుతుంది? 11,000 ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అంటే హాక్ దగ్గర ఎంతుంది? 11,000 విష పదార్థం ఉంది. అంత అమౌంట్ ఉంది. ఎక్కడ స్టార్ట్ అయింది? జస్ట్ 10 దగ్గర. అంటే ఈ బయోమాగ్నిఫికేషన్‌లో విష పదార్థం ఎక్కువ ఎవరి దగ్గర ఉంటది? టాప్ కన్జ్యూమర్ దగ్గరే ఉంటది. అది క్వెషను. సో, లీస్ట్ ప్రొడ్యూసర్ దగ్గర ఉంటది. లేదా ఫస్ట్ ఉన్న ఆర్గానిజం దగ్గర ఉంటది. సో, అది ఈ బయోమాగ్నిఫికేషన్ అంటే. సో, ఇంతటితో ఈ లెసన్ అయిపోయింది. ఓకే దెన్. బాయ్.